వచ్చే వారం పంట నష్టపరిహారం ఇప్పటికే పర్మిషన్ ఇచ్చిన ఈసీ వ్యవసాయ శాఖ నుంచి వివరాల సేకరణ. అకాల వర్షాలతో 16,000 ఎకరాల్లో నష్టం, ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం. పూర్తి జాబితా రాగానే బాధితుల ఖాతాలో జమ. అకాల వర్షానికి అకాల వర్షానికి నష్టపోయినటువంటి పంటలకు మనం కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో పరిహారం ఇస్తా అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి అక్కడ తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిండు. అయితే అది ఆ పైసలు కూడా వారం రోజులలో ఇచ్చేస్తారంట, వచ్చే వారం పైసలు ఇచ్చేస్తారంట, ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా ఎప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంట పరిహారం అనేటువంటి మాటనే లేకుండా చేసిండు. దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గతంలో నడిచింది. ఒకటే చేసిండు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముందు ఇంటింటికి 10,000 అన్నాడు. అవి కూడా కొంతమంది ఏం చేసిండు అంటే, నాకు తెలిసిన ఒక 2-3 లీడర్లు ఉన్నారు. వాళ్ళ బిఫోర్ డబ్బులు వంచేటప్పుడు బిఫోర్ పొజిషన్ చూసిన, ఆఫ్టర్ పొజిషన్ చూసిన. జిహెచ్ఎంసీలో కొంచెం పేరు మోసిన లీడర్ ఒక ఏరియాకి వాడు ఆ డబ్బులతో ఏకంగా 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టి పడేసిండు 3 నెలల. మంచిదే కదా. కంటోన్మెంట్ ప్రజలకు 6,000 ఇంద్రమ ఇల్లు ఇస్తున్నట్టుగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు.